సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవినై కీర్తనల గ్రంథంలో ఈ మాట చూస్తాం. మన్ను నిన్ను స్తుతించున, నీ సత్యమును వివరించున. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు పాటలు పాడలేని స్థితిలో ఉన్నారు. కానీ పాట మన హృదయంలో ఉన్న భావాన్ని వ్యక్తీకరించడానికి దేవుని ద్వారా అనుగ్రహించబడిన చక్కని వరం. బైబిల్లో ఆదాము మొదలుకొని అనేక మంది భక్తులు పాటలు పాడినట్లుగా మనం చూస్తాం. ఆదాము హవ్వను చూసి పాడాడు. ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నంత కాలము వారిలో మూల్గులు, వారిలో రోదన ఉండింది. కానీ విమోచించబడిన తర్వాత విమోచన గీతం ఉంది. పాటల ద్వారా దేవుని స్తుతించేవారు. ఈరోజు ప్రశ్న, దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో పాటలు పాడగలుగుతున్నావా? ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు మొట్టమొదటిగా బయలుదేరేది ఎవరంటే గోత్రములలో యూదా గోత్రం ముందు వెళ్ళేది. యూదా అంటే స్తుతి. వీరు పాడుతూ ముందు నడుస్తుంటే వెనక సైన్యమంతా లేక ఇశ్రాయేల్ సమూహం అంతా వచ్చేవారు. యెహోషాపాతు కాలంలో సైనికుల్ని పంపేదానికి ముందుగా యెహోషాపాతు స్తుతించే వారిని, పాటలు పాడేవారిని పెట్టినట్లుగా మనం చూస్తాం. దావీదు పాటలు పాడేవాడు, అనేక పాటలు రాశాడు. ఆసాపు, హేమాను, ఒబెదెదోము కూడా పాటకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. పౌలు, శీలలు చెరసాల్లో వేయబడినప్పుడు పాటలతో ప్రార్థించారు అనే మాట మనం చూస్తున్నాం. బైబిల్లో ఉన్న మాటల్ని పాటగా నేర్పించేవారు భక్తులకి. పాత నిబంధనలో ఆ పద్ధతిని మనం చూస్తాం. వాక్యముగా ఉన్న పాటల్ని నేర్చుకుని మనం పాడాలి. ప్రతి ఒక్కరూ పాడాలి. దేవుడు మన స్వరం ఎంత బాగుంది అని చూడడు, ఎంత హృదయపూర్వకంగా మనం పాడుతున్నామని దేవుడు చూస్తాడు. ఈరోజు చాలామంది రక్షణ పొందని వారు కూడా పాడుతున్నారు. వారు చాలా మధురంగా పాడుతుండొచ్చు, మాధుర్యంగా పాడుతుండొచ్చు, వినసొంపుగా ఉండొచ్చు. కానీ దేవునికి వినసొంపుగా ఉండవు. ఎందుకో తెలుసా? దేవుడు పెదాల ద్వారా స్తుతిని ఆశించడు. హృదయములో నుంచి రావాలి స్తుతి. ప్రార్థన ఆగిపోవచ్చు, భాషలాగిపోవచ్చు, ప్రవచనాలాగిపోవచ్చు, అన్నీ ఆగిపోవచ్చు, కానీ స్తుతి ఆగదు. మనం పరలోకంకి వెళ్ళినా మనం ప్రభుని స్తుతిస్తూనే ఉంటాం. కొంతమందికి పాటలు అంటే ఇష్టం ఉండదు, కొంతమందికి ఆరాధన అంటే ఇష్టం ఉండదు. మరి పరలోకంలో ఎట్లుంటారో వారు నిరంతరము దేవుని స్తుతిస్తుంటాం. అది ఎంత అద్భుతమైన అనుభవమో. కాబట్టి నేను ఈరోజు తెలియజేసే మాట ఏంటంటే, దేవుని బిడ్డలుగా మనం అందరము స్తుతించే వారిగా ఉండాలి. స్వరాలెత్తి మనం స్తుతించాలి. మన స్వరం ముఖ్యం కాదు, మన హృదయం ముఖ్యం. మన హృదయంలో నుంచి వచ్చే ఆరాధన మనం ముందుగానే సిద్ధపరచుకోవాలి. పాతాళములో ఉన్నవారు స్తుతించరు, కానీ సజీవులు స్తుతించాలి. సజీవులు అంటే ఇంకొక మాట చెప్పాలంటే రక్షణ పొందినవారు అని కూడా చెప్పచ్చు. మనం సజీవులుగా చేపట్టాం. మనం ప్రభుని స్తుతించాలి, ప్రభుని కనపరచాలి. దేవుడి మాటలు దించినగాక ప్రార్థన. మహోన్నతుడా, మేము నిన్ను స్తుతించే వారిగా ఉంటకు సహాయం చేయండి, నిన్ను గణపరిచే వారిగా ఉంటకు సహాయం చేయండి. మాకు ఇచ్చిన ఆరోగ్యం, మాకు ఇచ్చిన రక్షణ, మాకు ఇచ్చిన విడుదల, మాకు ఇచ్చిన విమోచనను బట్టి నీకు స్తుతులు చెల్లించే వారిగా ఉంటకు సహాయపడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.